రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ దాడికి భారత్ అయితే ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్తాన్ కు ధీటైన జవాబిస్తోంది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్లు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిసైల్స్ భారత్ విరుచుకుపడగా అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, భావల్పూర్ మెరుపు దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అనే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఆర్మీ. రాత్రంతా మోదీ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తూ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. अब ये कुछ लाइवस मज कुछ नजदीक वनुक या त्रेश जग अनु योथस ఇదిలా ఉంటే భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదిలిచ్చే హక్కు పాకిస్తాన్ కు ఉందన్నారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువులను వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహపూల్పూర్ మెరుపులో దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. అంతేకాకుండా భారత ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది. భారత మిసైల్ దాడులకు చాలా మంది ప్రజలు చనిపోయారంటూ ఇండియాపై నిందలు మోపుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇక అటు పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుబెట్టడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని సూచించారు. భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని అన్నారు. వాళ్ళు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వైమానిక దళం పాక్లోని ఉగ్ర స్థావరాలపై చేపట్టిన మెరుపు దాడులపై కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజీని ట్యాగ్ చేస్తూ ఆయన జై హింద్ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ పహల్గామ్ టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అయ్యింది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలర్ట్ గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాగే భారత్ మెరుపు దాడులకు పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దుల్లో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది. భారత గగనతలంలో శత్రుదేశం నుంచి వచ్చే ఎలాంటి మిసైల్నైనా వెంటనే కూల్చేయడానికి సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ కి సంబంధించి భారత్ ఎట్టకేలకు గట్టి సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరిట దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై అటు పాకిస్తాన్లో కావచ్చు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కావచ్చు ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్?
పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్కు ధీటైన జవాబిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్తో పాటు పీఓకేలను 9 ఉగ్రవాద ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పీఓకేలోని ఆయా ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్తో భారత్ విరుచుకుపడగా అక్కడ ప్రజలు భయంతో పరుగులు తీశారు. పీఓకేలోని కోట్లీ, ముస్ఫరాబాద్, బహవాల్పూర్లో మెరుపు దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జస్టిస్ ఈ సర్వ్డ్ జై హింద్ అని ట్విట్టర్ వేదికగా ఆర్మీ ట్వీట్ చేసింది. ఇక రాత్రంతా మోదీ ఈ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తూ ఆపరేషన్ సింధూర్ ఎయిర్ స్ట్రైక్స్ పై నిరంతరం అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ లో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. అలాగే మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట అసలు ప్రపంచం ఎవరు కూడా ఊహించని విధంగా ఈ రోజు అర్ధరాత్రి అంటే తెల్లవారితే 1 గంట టైంలో భారత్ పాక్ పీఓకే మీద విరుచుకు పడిందని చెప్పొచ్చు. ఏదైతే ముందు నుంచి చెప్తున్నారో అటు ప్రధాని మోడీ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఎవరు ఊహించని విధంగా తమ దాడులు ఉండబోతున్నాయని చెప్పడం జరిగిందో ఆ విధంగానే మొత్తం కూడా ఈ దాడులు జరిగాయి. ఒకవైపు పాకిస్తాన్ని ఒక మబ్బులో పెట్టడం జరిగింది, ఒక డార్క్ లో పెట్టడం జరిగింది. అదేవిధంగా భారతీయులను కూడా ఏం జరుగుతుందో కూడా తెలియకుండా సైలెంట్ గా పెట్టి ఒక్కసారిగా అటాక్ చేయడం అనేది చూసుకుంటే గనక భారత్ ఏ స్థాయిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్ గా నిన్న అర్ధరాత్రి తర్వాత అంటే ఈ రోజు తెల్లవారితే 1 గంట 15 నిమిషాలకు పీఓకి ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో అందులోకి ఎంటర్ ఇచ్చిన భారత వైమానిక దళాలు ఏదైతే 9 స్థావరాలను ఎక్కడెక్కడ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో అగ్రవాద స్థావరాలన్నిటి కూడా కరెక్ట్ గా అరగంటలో ముగిసి మళ్ళీ వెనక్కి రావడం అనేది చూసుకుంటే గనక అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక మర్చిపోలేని ఘటనగా మనం భావించాల్సి ఉంటుంది. అసలు ప్రపంచంలో ఏ దేశానికి కూడా తెలియదు ఇలాంటి స్ట్రైక్ జరగబోతుంది. గతంలో ఏదైతే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ జరిగిందో అంతకు మించి ఈ రోజు ఆ దాడులు జరిగాయి. మొత్తం ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెట్టడం జరిగింది. 9 స్థావరాలు, అందులో హఫీజ్ సంబంధించిన స్థావరాలు ఉన్నాయి. అదేవిధంగా టెర్రరిస్టు ఎవరైతే పెద్దలు ఉన్నారు వాళ్ళ స్థావరాలన్నీ ఉన్నాయి. వాళ్ళ స్థావరాలన్నీ కూడా మట్టు పెట్టడం జరిగింది. మట్టు పెట్టిన వెంటనే కూడా భారత సైన్యం జై హింద్ అంటూ ఒక ట్వీట్ చేసి రావడం జరిగింది. బహుశా ఇది ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాదు. భారత్ కున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడ కావచ్చు, అదేవిధంగా భారత్ కావున్న ఆయుధ సంపత్తి కావచ్చు, అదేవిధంగా దేశానికి అంకిత భావంతో పనిచేసే సైనికులు కావచ్చు, ఇది వారందరికీ కూడా ఈ పాక్ మీద ఈ అటాక్ ఏదైతుందో అది వారికి అంకితం ఇవ్వాల్సిన పని ఇప్పుడు సమయం ఇది. ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా అసలు ప్రపంచమంతా కూడా నిద్రపోతున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా అసలు పాకిస్తాన్కి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. భారత్ ఏ వ్యూహాత్మకంగా ఉందో కూడా తెలియదు. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసి విజయవంతం చేసి 30 మంది ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 30 మంది టెర్రరిస్టులు ఈ అటాక్ లో మృతి చెందారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకా చాలా తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా భారత్ అటాక్ చేయడంతో అక్కడ ఉన్న పాక్ లో ఉన్న పౌరులు ఏవైతున్నా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయంతో ఎక్కడెక్కడ పరుగులు పెట్టిన పరిస్థితి. కానీ కేవలం ఆపరేషన్ సింధూర్ ఏదైతుందో కేవలం ఇది టెర్రరిస్టు క్యాంపులను బేస్ చేసుకునే టెర్రరిస్ట్ క్యాంపుల లక్ష్యంగానే ఈ దాడులన్నీ కూడా జరిగాయి. అందులో భారత్ సక్సెస్ కాగలిగింది. వెంటనే ఈ మొత్తం గతంగానంతా కూడా ప్రధాని మోడీ రాత్రి ఉండి పర్యవేక్షించి మొత్తం దీనంతా కూడా మట్టు పెట్టడం జరిగింది. గతంలో చూసాం ఆపరేషన్ సర్జికల్ కావచ్చు, అంతకుముందు దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాని స్వయంగా పర్యవేక్షణలో ఏదైతే రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో మొత్తం కూడా ఒక వ్యూహాత్మకంగా మొత్తం చెప్పొచ్చు. అసలు అమెరికా కూడా ఈ విషయం తెలియదంటే ఆలోచించండి. అమెరికా కూడా దాడులు జరిగిన తర్వాత విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక్క అమెరికాకే కాదు, మనకి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ దాడులు జరిగిన తర్వాతనే సమాచారం ఇవ్వడం జరిగింది. నిన్న మోడీ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకాలం మౌనంగా ఉన్నాం, తమ మౌనాన్ని అందరూ కూడా ఏదో అనుకుంటున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు. ఏదైతే మేము ఇంతవరకు కూడా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ఆలోచన ఉంది, ఇకపై ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించము, మా దేశ హితం చూసే మేము దాడులు చేస్తాము అనే విధంగా నిన్న మోడీ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే గనక నిన్న ఏదైతే మోడీ వ్యాఖ్యలన్నిటి కూడా పాక్ ని ఇక మత్తు పెట్టే దిశగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే గనక నెక్స్ట్ యుద్ధ వాతావరణం ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఏ ఒక్కరిని కూడా ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని
ఇదివరకే చెప్పడం జరిగింది. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నారు. పాక్ తేరుకోలేని దెబ్బ. ఇప్పుడు పాక్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు వాళ్ళంతా కూడా నిద్రమత్తులో, సైనికులు ఏ స్థాయిలో నిద్రమత్తులో ఉన్నారో చూసాం మనం. ఆ మాటనే మొత్తం మాట వేసి భారత్ అటాక్ చేయగలిగింది. ఒక్కసారిగా ఈ దాడులు జరగడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తిరిగి భారత సరిహద్దుల నుండి వాళ్ళు కాల్పులు జరిపినప్పటికీ కూడా అంతే విధంగా భారత్ ధీటైన జవాబు ఇవ్వడం జరిగింది. మనం ఏం చూస్తేనే దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకి. మొత్తం ముఖ్యమంత్రులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ మద్దతుదారు ముఖ్యమంత్రులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దీనికి అందరూ కూడా భారత్ తిరుగులేదు ఇంకోసారి అని చెప్పడానికి ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక నిజం. పాకిస్తాన్ మట్టు పెట్టేందుకు భారత్ కు ఇంతకన్నా మంచి అవకాశం లేదనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే శ్రీనివాస్, మరోవైపు పాకిస్తాన్ ఏమో మా సామాన్య పౌరులపైన దాడి చేశారంటూ ఒక దుష్ప్రచారం అయితే చేస్తోంది ప్రపంచ వేదిక పైన. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భారత ఆర్మీ కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వం కావచ్చు, ఒక క్లారిటీ ఇచ్చేసింది. కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే, అటు పీఓకేలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఎవరైతే ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారో ఆ స్థావరాలపైనే మేము దాడులు చేశామంటే ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రియాక్ట్ అయినట్లుగా సమాచారం అంతోంది శ్రీనివాస్. ఇక ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటే మంచిది, తిరిగి దాడులు చేస్తామంటే మాత్రం బాగోదంటే ఇప్పటికే ట్రంప్ కూడా పాకిస్తాన్ కి సంబంధించి కొంత వ్యాఖ్యలు చేశారు. అంటే ఉగ్రవాదులపైనే భారత్ టార్గెట్ గా ఉంది కాబట్టి పాక్ మౌనంగా ఉండాలంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం అంతోంది. దీనికి సంబంధించి ఎలా చూడాలి శ్రీనివాస్? జై, ఈ రోజు నిన్న రాత్రి జరిగిన ఏదైతే పాక్ మీద అటాక్ విషయంలో మనం పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వ కేంద్ర బలగాలు చెప్తున్నాయి కావచ్చు, అదేవిధంగా ఎవరైతే పాక్ చెప్తున్న స్టేట్మెంట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా పాక్ అదే విధంగా చెప్తూ వచ్చింది. భారత్ కేవలం ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ గా చేసుకుని ఈ స్ట్రైక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. అటాక్ జరిగిన తర్వాత, ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ చాలా క్షుణ్ణంగా ఉంది, చాలా నిశితంగా పరిశీలిస్తుంది ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయి అనేది పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడగానే ఈ అటాక్ జరిగింది. అటాక్ లో కేవలం 9 స్థావరాలు, ఉగ్రవాదకు సంబంధించిన 9 స్థావరాల మీద దాడులు జరగడం జరిగింది. ఓకే, ఒకవేళ పాకిస్తాన్ చెబుతున్నట్టు సామాన్య పౌరులు కూడా ఉన్నారంటే ఉండొచ్చు. అందులో మనం దాన్ని మన దళాలను తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే పీఓకేలో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు కూడా ఉగ్రవాదులతో సమానమే. భారత్ మీద అటాక్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ పౌరులు ఎక్కడ పోయారు? వాళ్ళు వచ్చి రోడ్డు మీద భారత్ మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఖండించలేదు? మోరోవర్ శ్రీనివాస్, ఇక్కడ మరొక విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాల్లో మేము సామాన్యులమని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది. ప్రపంచం మొత్తం కూడా అర్థం చేసుకుంటోంది. పాక్ ఏదైతే ఒక దుష్ప్రచారం చేయాలనుకుంటుందో ఇప్పుడు ప్రపంచం కూడా దీనికి సంబంధించి తిప్పికొడుతోంది. భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌరులపైన దాడి చేయదు. ఒకవేళ ఆ విధంగా దాడి చేసే మాట అయితే ఇన్ని రోజులు వేచి ఉండాల్సినటువంటి అవసరం కూడా భారత్కు లేదు. పూర్తిగా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తీసుకొని మాత్రమే ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన భారత ఆర్మీ దాడి చేసిందని అయితే చాలా స్పష్టంగా ఇటు ప్రపంచం కూడా పేర్కొంటోంది శ్రీనివాస్. రైట్, అదే చెప్తున్నాం. ఒకవేళ సామాన్య పౌరుల మీద దాడి చేయాల్సి వస్తే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం భారత్కు ఉండదు. కేవలం ఒక ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎక్కడ స్థావరాలు ఉన్నాయి మనం చూసాం. సర్జికల్ స్ట్రైక్ విషయంలో కావచ్చు, అంతకుముందు జరిగిన ఇంకో దాడి విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా పర్టికులర్ గా ఉగ్రవాద స్థావరాలని బేస్ చేసుకుంటూ ఉగ్రవాద శిక్షణ కార్యక్రమం శిబిరాలు ఏవైతున్నాయో ఆ శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటూ భారత్ దాడిలో పాల్పడింది. నిన్న రాత్రి జరిగిన దాడి కూడా సేమ్ అలాంటిది. అయితే అందులో పౌరులు ఉన్నారు. పౌరులందరూ మద్దతుదారులే. వాళ్ళ ఆశ్రయం కల్పించిన వాళ్ళకి ఫుడ్ షెల్టర్ ఇస్తున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళ మీద దాడి చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని వారు కూడా పెంచి పోషిస్తున్న క్రమంలోనే వస్తుంది. అందుకోసమే ప్రపంచ దేశాలు ఏవి కూడా భారత్ ను తప్పుపట్టడం లేదు. భారత్ కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాయి. భవిష్యత్తులో ఒకవేళ పాకిస్తాన్ తిరిగి దాడులు చేస్తే మాత్రం అందుకు ప్రతీకార చర్యలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయి భారత్ నుంచి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.